ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ ఫ్రాక్షన్స్ని కూడగలుగుతారు, లైక్ ఫ్రాక్షన్స్ని తీసివేయగలుగుతారు, లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయగలుగుతారు. అవునా కాదా? కూడాలన్నా తీసివేయాలన్నా ఆ ఫ్రాక్షన్స్ని పోల్చి ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏంటి? అవి లైక్ ఫ్రాక్షన్స్ అయ్యి ఉండాలి, సేమ్ డినామినేటర్ ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ నేర్చేస్తున్నారు. లైక్ ఫ్రాక్షన్స్, అడిషన్స్ నేర్చుకున్నారు, సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నారు, కంపారిజన్ చేసి పెద్దదేదో చిన్నదేదో చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ భిన్నాలకైతే వేరే డినామినేటర్లు ఉంటాయో వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? వేరు వేరు డినామినేటర్లు ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మరి ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ డినామినేటర్ ఒకేలా ఉండాలి. ఓకేనా? మరి ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి ప్రాసెస్ చూడండి. టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్, టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ దే హ్యావ్ టు బి కన్వర్టెడ్. ముందే ఏం చేయాలంటే వాటిని మార్చేసేసేయాలి ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. మనకి ఇచ్చినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం ఏం చేయాలి అంటే లైక్ ఫ్రాక్షన్స్ గా ఫస్ట్ వాటిని మార్చేసేసేయాలి. మార్చితే ఇంకేముంది? లైక్ ఫ్రాక్షన్స్ లెక్క వచ్చేసేస్తాం ఈజీగా. వీ కెన్ యాడ్ దెమ్, వీ కెన్ సబ్ట్రాక్ట్ దెమ్, వీ కెన్ కంపేర్ దెమ్. ఎస్, ఓకే. సో ఇది ఫస్ట్. సో ఫర్ దిస్ మరి లైక్ ఫ్రాక్షన్స్ లేకి కన్వర్ట్ చెయ్యాలి అంటే ముందు ఏం చేయాలి అంటే we multiply. ఏం చేయాలబ్బా? మల్టిప్లై చేయాలి. దేన్ని? బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ లో ఉండేటువంటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. నీకు ఏ ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చుండాడు, ఏ ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చుండాడో ఆ ఫ్రాక్షన్స్ కు ఉండేటువంటి డినామినేటర్లకి ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎం తో ప్రతి భిన్నాన్ని తీసుకొని న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసేస్తే నీకు అవి లైక్ ఫ్రాక్షన్స్ లేకి కన్వర్ట్ అయిపోతాయమ్మా. కన్వర్ట్ అయిపోయినాయి అంటే ఇంకా మామూలుగా మీరు నేర్చుకున్న పద్ధతిలోకి వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు యాడ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 1-2 ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సరే, యాక్టివిటీ నంబర్ 105. ఫైండ్ ద సమ్. సమ్ కనుక్కోమన్నాను ఇక్కడ. ఈ యాక్టివిటీలో ఏంటంటే ఫైండ్ ద సమ్. సమ్ అంటే ఏంటి? అడిషన్ యొక్క రిజల్ట్. సంకలన ఫలితాన్ని ఏమంటామంటే మొత్తం అంటాం. మొత్తం అని ఎప్పుడు అంటాము? నీ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, పిల్లలందరి దగ్గర ఉండేటువంటి డబ్బులంతా ఒక దగ్గర వేసి ఎంత ఉందో చెప్పినావంటే దానిని మొత్తం అంటారు. మీ అందరి దగ్గర ఉండేటువంటి డబ్బులు అని మొత్తం అంటారు. సమ్ ఇన్ ఇంగ్లీష్ సమ్ అంటారు. కాబట్టి ఫైండ్ ద సమ్ ఫర్ ద ఫాలోయింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ ద ఫాలోయింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. కింద ఇచ్చినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ కి సమ్ కనుక్కోండి. ఏం కనుక్కోవాలి? సమ్. సమ్ కనుక్కోమంటే ఏంటి? కూడటమే. సరే, 1-2 కూడమంటే నంబర్స్ కూడమంటే హ్యాపీగా కూడేసేస్తారు. ఒకదాని కింద ఒకటి వేసేసుకొని, అంటే 1 కింద 1లో 10 కింద 10 వేసేసుకొని ఎత్తి కూడే పద్ధతిలో మామూలు పద్ధతిలో చేసేస్తారు. మరి ఇక్కడ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసేది కూడా నేర్చుకొని ఉన్నారు మీరు. ఎప్పుడు నేర్చుకో ఉండాలి? నీకు ఇవ్వబడినటువంటి ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు యాడ్ చేస్తున్నావు. కానీ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఓకే, సరే. ఫస్ట్ 1/2, 3/4, 1/3. ఎన్ని ఇచ్చాను ఇక్కడ మీకు? 1/2, 3/4, 1/3 అనే 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. వాట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ దీస్? ఒక్కసారి చెప్పండి. సో దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. బికాస్ ఎందుకు?
So it has denominators. yes, they have different denominators. First దానికేమో 2 denominator, second దానికేమో 4 denominator, third దానికేమో 3 denominator. ఏ రెండిటికి కూడా సేమ్ డినామినేటర్స్ లేవు. దట్స్ వై సచ్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్. వీటిని ఇప్పుడు we cannot add them, మనం వాటిని కూడలేము. మరి ఏం చేయాలి దీనికి? ఫస్ట్ దీని గురించి రాద్దామా. ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ లో రీజన్స్ ఎక్కువ రాయాలి, స్టేట్మెంట్స్ ఎక్కువ రాయాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. వీటి గురించి ఒక మాట రాసేసాం. ఏంటది? ద గివెన్ ఫ్రాక్షన్స్. గివెన్ ఫ్రాక్షన్స్ అంటే మనకి ఇవ్వబడినటువంటి భిన్నాలు. ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అందుకని కాబట్టి we have to convert these into like fractions to find the sum. సమ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం వాటిని ఏం చేయాలి అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ నుంచి లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చాలి. మరి లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చాలి అంటే ఏం చెప్పాను ఇక్కడ నేను? ఫర్ దిస్ we multiply both the numerator and the denominator by LCM of the denominators. వీటి యొక్క LCM కనుక్కోవాలి. మరి LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఆల్రెడీ ఆల్రెడీ నేర్చేసుకున్నారా లేదా వాటిని? yes. మరి ఫస్ట్ LCM కనుక్కునేద్దామా. సో LCM కనుక్కోవాలి అంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ పద్ధతి వద్దు, మనకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి భాగాహార పద్ధతిలో వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. LCM కనుక్కునేటప్పుడు మీకు ఒకటి చెప్పున్నా, వాడు ఇచ్చినటువంటి సంఖ్యలలో కనీసం రెండన్నా ఒకే నంబర్తో పోవాలి. 2తో పోతాయి చూడండి. ఎస్. సో 2 ఒకట్ల 2 రెండ్ల, ఇది 4 కాబట్టి అలాగే కిందికి తెచ్చేసేయాలి. ఇస్ ఇట్? సో నెక్స్ట్ మళ్ళా 2 తీసుకుందామా. 3 4, మళ్ళీ 3 తీసుకుందామా. అయిపోయింది. ఇలా 2 కాస్త 1 అవ్వాలి, 4 కాస్త 1 అవ్వాలి, 3 కాస్త 1 అవ్వాలి. ఇలా 1 1 1 వచ్చిందంటే ప్రాసెస్ కూడా. మరి ఇప్పుడు LCM ఎలా తెలుస్తుంది మనకు అంటే వీటిని మల్టిప్లై చేస్తాం. 2 into 2 into 3 ఎంత? 3 6 6 12. వాట్ ఇట్ ఈస్ LCM? వచ్చిందా? చూడండి, LCM ఆఫ్ 2 4 3 2 4 3. వాట్ ఆర్ దీస్? అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్. ఆ డినామినేటర్ల యొక్క LCM కనుక్కునేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క ఫ్రాక్షన్ తెచ్చుకోవాలి. ఒక్కొక్క ఫ్రాక్షన్ ని మనము అన్లైక్ నుంచి లైక్ లేకి కన్వర్ట్ చేసేసేయాలి. ఓకే, దీనికి ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ తెస్తాను. సో స్టార్ పెట్టుకోండి. 1/2 is equal to ఫస్ట్ ఫ్రాక్షన్ తెచ్చుకున్నాను. ఓకేనా? ఏం చెప్పానబ్బా ఇక్కడ నేను? మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ వచ్చేసేసి 1, డినామినేటర్ వచ్చేసేసి 2. ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని 12తో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి. దీనికోసం మళ్ళా 1/2 రాస్తా ఇంటూ 12/12. ఈ స్టెప్ జాగ్రత్తగా వినండి. మళ్ళా 1 into 12, 2 into 12. 12 ఏంటి? LCM. 12 ఏంటి? LCM. ఏం చెప్పాను ఇక్కడ మీకు? మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ఏంటి? 1, డినామినేటర్ ఏంటి? 2. 1ని LCM తో మల్టిప్లై చేయాలి, 2ను LCM తో మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిలో ఒకదానికి రౌండ్ చేసేసేది. వీటిలో ఒకదానికి రౌండ్ చేసేసేది, దాన్ని తగలదు. ఇది మనం ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంతో ఖచ్చితంగా 2 1ల 2 6, 2 1ల 2 6. మీకు ఫ్రాక్షన్స్ డెఫినిషన్ చెప్పేటప్పుడే చెప్పాను. పైన ఉండే న్యూమరేటర్ని కింద ఉండే డినామినేటర్ భాగాహారం చేస్తుంది. ఓకే, కింద చిన్న నంబర్ ఉంది 2,
ఈ 2తో 12 పోతుందా పోదా? పోతుంది సార్. ఎన్నిసార్లు పోతుంది? ఆరు 6 సార్లు. ఇప్పుడు చూడు ఏడేం మిగిలింది, అది రాసేసేయండి. ఏడేం మిగిలింది? 1 ఇంటూ ఈ 12 బదులు ఏం పెట్టుకోవడం? 6 బై ఇక్కడేం మిగిలి ఉండదు చెప్పండి? 1 ఇంటూ 12. దీన్ని అలాగే పెట్టుకోవాలి. ఒక LCM ని అలాగే తగ్గకుండా పెట్టేయండి. నెక్స్ట్ 6 బై 12. ఓకే, ఇంకొకటి చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ రెండవది తెచ్చుకుంటా. సో 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 12/12. ఎందుకు ఇది వేసానో చెప్పండి? ఏం చెప్పాను నేను? అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లెక్క మార్చాలి అంటే నీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ లోని న్యూమరేటర్ ని అలాగే డినామినేటర్ ని రెండింటిని కూడా LCM తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని గుణకారం చేయాలి. మళ్ళా చెప్తున్నా, ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని అలాగే పెట్టండి. ఎందుకని? ఈడ 2 ఉంది, ఈడ 4 ఉంది, కానీ ఇక్కడ మార్చేసేటప్పుడు అన్నిటికీ 12 వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ పక్కన ఉండేదాన్ని క్యాన్సిల్ చేసేసాం. 4 1 సో 4 1 జా 4 4 3 జా 4 3 క్యాన్సిలేషన్ నేర్చుకుంటా ఉండండి. చిన్న చిన్న నంబర్లను క్యాన్సిలేషన్ చేసేది నేర్చుకోండి. ఏం లేదు, దీన్ని క్యాన్సిల్ చేయాలి అనుకున్నప్పుడు చిన్నదేంటి? ఎక్కం కదా, 4వ ఎక్కంతో ఇది పోతుందా పోదా చూడండి. ఇప్పుడు ఇది 4తో పోతుంది. 4 1 4 4 3 12. ఇక్కడ చూడండి 2 1 2 2 6 12. అంతే చేస్తా ఉంటే అలవాటు అయిపోతాం. ఇప్పుడు మిగిలినటి రాసేసాను. ఏడంతా మిగిలింది 3. ఇక్కడ ఇంటూ 3. ఈ ఇంటూ న్యూమరేటర్ కి వెళ్తుంది, డినామినేటర్ కి వెళ్తుంది. ఓకే, సో 1 ఇంటూ 12. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? మళ్ళా మల్టిప్లై చేసేయాలి. 3 3 6 9 9. సో 12 1 12. ఇప్పుడు చూడండి 1/2 3/4 అనేది దీనికేమో 2 డినామినేటర్, దీనికేమో 4 డినామినేటర్. ఇది కాస్త ఇలా తయారైపోయింది, 6/12 అయిపోయింది. ఇదేమైపోయింది? 9/12 అయిపోయింది. మరి ఇప్పుడు చూడు, దీంట్లో డినామినేటర్ ఎంత? 12. దీంట్లో డినామినేటర్ ఎంత? మరి లైక్ ఫ్రాక్షన్స్ అయినాయా లేదా? ఇప్పుడు అలా మారిపోతాయి. మూడవ దాన్ని కూడా మార్చేసారు. ఓకే, వాట్ ఇట్ ఈస్? 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను? న్యూమరేటర్ ని డినామినేటర్ ని LCM తో మల్టిప్లై చేయాలి. సో ఒక LCM డినామినేటర్ లో ఉండేటువంటి LCM కదలకుండా అలాగే పెట్టేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. 12 ఏమో న్యూమరేటర్ లో ఉంది, 3 ఏమో డినామినేటర్ లో ఉంది. ఫస్ట్ ఇది చూడండి, ఈ 2 పోతాయా పోవా చూడండి. పోతుందా పోదా? 3 1 3 4 12. మిగిలిన వాటి రాసేసేనమ్మా. 1 ఇంటూ 4 1 ఇంటూ 12. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 1 4 12 1 12. 4 1 4 12 1 12. ఎస్, 1/2 అనేటువంటిది చూడండి. సో మనకేమి ఇచ్చాడు వాడు? ఒక్కసారి గమనించండి. 1/2 ఇచ్చాడు, 3/4 ఇచ్చాడు, 1/3 ఇచ్చాడు. ఈ మూడింటిని గుణకారం కూడమన్నాడు. ఈ మూడింటి యొక్క సమ్ కనుక్కోమన్నాడు. మరి ఇవేం ఫ్రాక్షన్స్? అన్లైక్ ఫ్రాక్షన్స్. బికాస్ 2 3 2 4 3 వేరే వేరే డిఫరెంట్ డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. మరి ఇక్కడ కూడలేం వీటిని, కానీ ఇప్పుడు కూడా వచ్చా లేదా? దీన్ని ఏం చేసావు? కన్వర్ట్ చేసావు. ఏమైపోయింది అప్పుడు? అది 6/12 అయింది. ఇదేమైంది? 9/12 అయింది. ఇదేమైంది? 4/12. ఇప్పుడు హ్యాపీగా యాడ్ చేయొచ్చా చేయలేము? చేయొచ్చా? సరే, ఇంతవరకు రాసుకోండి. మళ్ళీ వీటిని యాడ్ చేసేసారు. ఓకే, స్టెప్ 1 లో LCM కనుక్కున్నాం. ఇది స్టెప్ 2. ఇది స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ లేక మార్చుకోవటం స్టెప్ 2.
ఇప్పుడు స్టెప్ 3లో ఏం చేద్దామంటే యాడ్ చేసేద్దాం. ఇంకా స్టెప్ 3లో ఏం చేయాలి? యాడ్ చేద్దాం. వీటిని యాడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 1/2 ప్లస్ రెండోది ఏంటి 3/4 ప్లస్ 1/3 ఏంటి ఆ పొమ్మని చెప్తున్నాను 3 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, దీన్ని యాడ్ చేయలేము వీటిని, అవునా? 1/2 ప్లస్ 3/4 ప్లస్ 1/3ని యాడ్ చేయలేము. మరి వేటిని యాడ్ చేయాలి? వీటిని యాడ్ చేయాలి. వీటిని మనము యాడ్ చేయలేం బికాస్ దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. బట్ దీస్ కెన్ యాడెడ్, దీస్ కెన్ బి యాడెడ్. వై? Like fractions. మరి దీని బదులు దీన్ని రాద్దాం. వెళ్ళండి, దాని బదులు ఏం రాద్దాం చెప్పండి? 6/12 ప్లస్ దీని బదులు ఏమొచ్చింది చెప్పండి? 3/4 9/12. 9/12 ప్లస్ దీని బదులు ఏమొచ్చింది? 4/12. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాడ్ చేయలేకుండా ఉన్నాం, బట్ ఇక్కడ యాడ్ చేయగలుగుతాం, అవునా? సో ఇప్పుడు చూడు, దీనికి ఎంత డినామినేటర్? 12. దీనికి ఎంత డినామినేటర్? 12. దీనికి ఎంత డినామినేటర్? 12. సో 12 సింగిల్ డినామినేటర్. తెలుసు కదా మీకు, లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసేటప్పుడు న్యూమరేటర్స్ ని మాత్రమే యాడ్ చేస్తాం, డినామినేటర్స్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ వై we take only 112. So 6 plus 9 plus 4 is it? Next 6 4 10 19 19/12 it is answer. ఓకే, మరి ఇప్పుడు చూడు, 1/2ని 3/4ని 1/3ని యాడ్ చేస్తే నీకు ఎంత సమ్ వచ్చిందో చెప్పండి? 19/12. What is the answer? Therefore this is equal to this. Therefore 1/12 plus 3/4 plus 1/3 is equal to 19/12. చూసారా? అన్లైక్ ఫ్రాక్షన్స్ ని కూడాలన్నా తీసివేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? మనము వాటిని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాలి. లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాలి అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ కి ఎల్సిఎం కనుక్కొని ప్రతి ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ ని మల్టిప్లై చేయడం ద్వారా వాటిని అన్లైక్ నుంచి లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసిన తర్వాత యాడ్ చేయమంటే యాడ్ చేయగలుగుతాం, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మూడు పద్ధతుల్లో అన్లైక్ ఫ్రాక్షన్ యొక్క సబ్ట్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ యొక్క అడిషన్ జరుగుతుంది. ఓకేనా? మరి నాకు మీరు ఏం చేస్తారంటే లెక్క వేసేసుకొని రేపు ఇది ఒక్కటి చేసుకోరండి చాలు. ఓకే సార్. 1/5 2/3 చిన్న ఏడ నేను 3 ఫ్రాక్షన్స్ ని యాడ్ చేశాను. మీకు ఎన్ని ఇచ్చాను చెప్పండి? జస్ట్ 2 ఇచ్చాను. ఈ రెండిటికి ఎల్సిఎం కనుక్కోండి. ఇదే పద్ధతిలో చేయండి. ఫస్ట్ ఇంటికి పోతానే దీన్ని ఇదే ప్రాబ్లం నోట్బుక్ లో ఉంటుంది కదా, ఒక మినిమం 2-3 టైమ్స్ పలకలో రాయండి. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ 2లో ఏం చేయాలి, స్టెప్ 3లో ఏం చేయాలి, ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డన్. కొంచెం ఫ్రాక్షన్స్ లేకి లెంతీ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటుంది. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ చెప్తా, కానీ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి యాడ్ చేయమంటే దేర్ ఈజ్ నో షార్ట్ కట్. రెండింటికైతే ఉంటుంది. మళ్ళీ చూద్దాం. ప్రాసెస్, ఒరిజినల్ ప్రాసెస్ నేర్చుకోండి, తర్వాత షార్ట్ కట్స్ అనేవి మళ్ళీ నేర్చుకోండి. ఓకే, డన్. వెరీ గుడ్. నిన్న మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ని ఎలా తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అనే విషయం ఒక ఎగ్జాంపుల్ చేయడం ద్వారా నేర్చుకున్నాం. ఓకేనా? మరి ఏం చెప్పాను నిన్న? అన్లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలన్నా, అన్లైక్ ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్ట్ చేసి డిఫరెన్స్ కనుక్కోవాలన్నా ఫస్ట్ వాటిని మనము ఏం చేయాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్ నుంచి లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చాలి. మరి ఇలా మార్చాలి అంటే స్టెప్ 1లో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్, నీకు ఇచ్చినటువంటి భిన్నాల యొక్క డినామినేటర్స్ ఎల్సిఎం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత స్టెప్ 2లో ఏం చేయాలంటే ప్రతి ఫ్రాక్షన్ ని తీసుకొని
ఆ ఫ్రాక్షన్ యొక్క లవహారాలను ఆ ఎల్సిఎంతో మనము డివైడ్ చేసి ఇలా మార్చేసేసేయాలి. ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాను, ఇక్కడ మీకు 3 లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. ఇవి 2, 4, 3 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ డినామినేటర్స్ వచ్చాయి. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో స్టెప్ 3 లో ఏం చేయాలి అంటే, స్టెప్ 3 లో వాటిని యాడ్ చేయాలి. 1/2 ప్లస్ 3/4 ప్లస్ 1/3 ని యాడ్ చేయమన్నాడు. ఇక్కడ యాడ్ చేయలేము, ఇక్కడ యాడ్ చేయలేము, బికాస్ దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. బట్ ఇక్కడ యాడ్ చేయగలుగుతాం. ఎందుకు? దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం, లైక్ ఫ్రాక్షన్స్ ని తీసేయడం చాలా 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 ఈజీ అంటే. సో పైన ఉన్నటువంటి న్యూమరేటర్లను యాడ్ చేస్తే సరిపోతుంది. కింద ఎన్ని డినామినేటర్లు ఉన్నా యు హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్ డినామినేటర్, దట్ ఈస్ ఓకే. సో ఇలా వచ్చేసి మరి నేను మిమ్మల్ని ఇది చేయమని చెప్పాను. సో నిన్న టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇది, అందుకని ఇంకొకటి చెప్తాను నేను. దీన్ని నేను మళ్ళా చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్లోనే 3 ఫ్రాక్షన్స్ని యాడ్ చేసేది నేను ఇచ్చా, ఇప్పుడు మీకు 2 ఫ్రాక్షన్సే ఇస్తున్నా. మీకు ఇచ్చేటి అన్ని 10 ఎగ్జాంపుల్స్ ఇస్తా, అందులో 8 2 ఫ్రాక్షన్సే ఇస్తా, ఒక 2 మాత్రమే ఇస్తా. మరి ఎందుకు మీరు ఇంత పెద్దది ముందే తీసుకున్నారంటే, ఎప్పుడు కూడా కాంప్లెక్స్ నుంచి సింపుల్కి వచ్చినామంటే ఈజీగా ఉంటుంది. ఓకే సరేమ్మా, ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసేద్దామా? సో 2 ఇది చేసేస్తాం చూడండి. సో 2 1/5 2/3 ఈ రెండిటి యొక్క సమ్ కావాలి నాకు. మరి ఫస్ట్ ఏం రాయాలో చెప్పండి. సో ద గివెన్ ఫ్రాక్షన్స్, వాట్ ఆర్ the given fractions are unlike fractions. The given fractions are Unlike fractions. so unlike fractions. What are Unlike fractions. unlike fractions? The given fractions are Unlike fractions. Unlike fractions. fractions. So we Yes, have, yeah, very good. So we have to have convert to these convert into like fractions. We have to convert them what in them into Like fractions. Ah, Find the like fractions. Find the Ah, sum. ఏం చెప్పాను ఫర్ దిస్. మరి అన్లైక్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ఎల్సిఎం కలుపుకోవాలి. సో స్టెప్ 1. LCM of స్టెప్ 1. సో LCM LCM of 5, 3 and 3 is equal to 15. సో ఇక్కడ చేసేద్దామా పక్కన 3, 5. నిన్న మీకు ఒక విషయం చెప్పాను, ఎప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలన్నా ఇచ్చినటువంటి అంకెలలో కనీసం 2, 3 ఎక్కువ సంఖ్యలు దేనితో అయితే పోతాదో ముందు దాంతో స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఎక్కువ సంఖ్యలు పోయేది లేదనుకో సింగిల్ గానే తీసుకోవడం. సో ఫస్ట్ 3 తీసుకుందామా? సో 5 తీసుకుందామా? ఎస్ ఓకే. సో ఎల్సిఎం ఎలా వస్తుంది? ఎల్సిఎం is equal to 3 into 5. ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేసేస్తే we get LCM. సో is equal to ఎంత? 15. సో this is the LCM. Yes, over. స్టెప్ 1 అయిపోయింది. మరి స్టెప్ 2 లో ఏం చేయాలో చెప్పండి. స్టెప్ 2 లో సో కన్వర్షన్ చేయాలి. ఓకే, ఒక్కొక్క ఫ్రాక్షన్ తెచ్చుకోండి. సో వీటికి ఒక స్టార్ పెట్టేసేసి సో ఫస్ట్ 1/5 తెస్తాను చూడండి. 1/5 ఏం చెప్పాను నిన్న? నీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ లో ఉండేటువంటి బోత్ న్యూమరేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్. డినామినేటర్ ని నీకు వచ్చినటువంటి LCM తో పైన కింద LCM తో ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో 1 న్యూమరేటర్ ఇంటూ LCM ఏంటి 15 బై 5 ఏంటి డినామినేటర్ ఇంటూ LCM. ఈ స్టెప్ చాలా జాగ్రత్త. ఏం చేశాను చెప్పండి. ఇక్కడ పైన ఉండేటువంటి న్యూమరేటర్ ని LCM తో మల్టిప్లై చేశాను, కింద ఉన్నటువంటి డినామినేటర్ ని కూడా LCM తో మల్టిప్లై చేశాను. ఇది ఒక్కటి చేసేసినారంటే చేసేసుకుంటారు. నెక్స్ట్ ఏం చెప్పానో చెప్పండి.
వీటిలో ఒక ఒకటి దానిని round ఫిక్స్ చేసుకోవాలి. చేసేసేయండి, దాని జోలికి వెళ్ళొద్దు. ఓకే సార్. ఇంకా తర్వాత డినామినేటర్ లో ఏముంది ఇక్కడ 5. 5 ones. ఈ 5 తో పైన ఉండేటువంటి 15 ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 3s ఇస్ ఇట్. సో 1 into 3 మిగిలిన వాటి ఎత్తి రాసేసేయండి. 1 సో into 1 15. into 15 దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి ఈ నంబర్లను 3 చెప్పండి. by 15. ఇక్కడ 1 3 by ఉంది, 15. ఇక్కడ 3 ఉంది. ఈ రెండిటి మధ్యలో ఇంటూ అనేటువంటి గుర్తుంది. ఆ ఇంటూ ఒక వర్క్ చెప్తుంది ఆ రెండిటికి. మీరిద్దరు Multiply చేయాలి. yes మల్టిప్లై చేస్తే 3 1s 3 3 by 15 15 ones 15. 15. So it is the answer. like fractions for this. ఓకేనా? ఆ నెక్స్ట్ రెండవ తీసుకుందామా? 2 by 3. yes 2 by 3. దీన్ని కూడా అంతే మరి ఇంకా 2 into 15 by 3 into 15. ఏం చేశాడు? పైన ఉండేటువంటి న్యూమరేటర్ ని కింద ఉండేటువంటి డినామినేటర్ ని LCM తో రెండింటిని మల్టిప్లై చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలి? ఒక డినామినేటర్ లో ఉండేటువంటి LCM ని ఫిక్స్ చేయాలి, దాన్ని తగలకూడదు. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ లో ఒకే డినామినేటర్ ఉండాలి. దెన్ దే ఆర్ కాల్డ్ సార్ 1 సార్. వెయిట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో 3 1s 3 3 5. 5s. సో మిగిలిన వాటి రాసేయాలి. పైన ఇక్కడేమో 2 న్యూమరేటర్, 2 into ఇక్కడేమో 5 న్యూమరేటర్ బై 1 into 15. వాట్ వి గెట్? 5 2s ఎంత? 10 by 15. సో 15 ones 10 by 15. yes. So 10 by 15. it is one more like fractions. ఇప్పుడు చూడండి అబ్బా, ఇక్కడ 1/5, ఇక్కడ 2/3. దీనికేమో 5 డినామినేటర్, దీనికేమో 3 డినామినేటర్. రెండు వేరు వేరు డినామినేటర్లు ఉండటం వల్ల దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. బట్ హియర్ 3/15 Like fraction. ఇక్కడ సేమ్ Like డినామినేటర్స్ fraction. కాబట్టి దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. మరి కన్వర్ట్ అయినాయా లేదా? అయినా సార్. అయినాయా? ఇంకా స్టెప్ 3 లోకి వెళ్ళిపోదాం. స్టెప్ 3 లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఏం చేయాలి స్టెప్ 3 లో? యాడ్ చేయాలి. కొడదాం సార్. సో స్టెప్ 3 స్టెప్ 3 లో ఈ కన్వర్ట్ అయినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. ప్లస్ చేయాలి. సో 1/5 ప్లస్ 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు 1/5 ని 2/3 ని యాడ్ చేయలేము ఇక్కడ. మరి వాటి బదులు ఏం చేయాలి? దీని బదులు దీన్ని తీసుకోవాలి, దీని బదులు దీన్ని తీసుకోవాలి. సో 3/15 ప్లస్ 10/15. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాడ్ చేయలేకున్నావునా, బట్ ఇక్కడ యాడ్ చేయగలరు. అవును సార్. సో న్యూమరేటర్స్ మాత్రమే యాడ్ చేయాలి. 3 + 10/15 13/15. So it is on. What it is? The sum of these two fractions is 13/15. So 1/5 plus 2/3 that is equal to 13/15. Okay, what it is? This is the sum. What it is? This is the sum. The result of summation is sum. కూడిక యొక్క ఫలితం ఏంటి అంటే మొత్తం. కూడిక చేసినప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అంటే మొత్తం. ఓకేనా? సో ఇలా నీకు ఎన్ని ఇచ్చినా నువ్వు స్టెప్ 1 లో LCM కనుక్కో, స్టెప్ 2 లో కన్వర్షన్ తీసుకో, స్టెప్ 3 లో ఏం చేస్తామంటే యాడ్ చేసేస్తాం. ఓకే, క్లియర్? ఓకే, స్టాప్.